మమ్మీ ఇప్పుడు నువ్వు పిలిచింది ఎవరిని? పల్లవీనేరా. అమ్మ పల్లవి, ఏంటి బయట నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? అది ఇక్కడే ఉన్నాను మేడం, ఎక్కడికి వెళ్ళలేదండి. అమ్మా, దీనికి ఏదో అయినట్టుంది. ఒరే చరణ్, డాక్టర్ని పిలవరా. డాక్టర్ దేనికత్తయ్యా? నీకోసమే మమ్మీ. నాకోసం ఎందుకురా? అవునే, ఎప్పుడు ఏ పల్లవి ఓసే పల్లవి అనేదానివి. ఇప్పుడు ప్రేమగా అమ్మా పల్లవి అని పిలుస్తున్నావంటే నీకేదో అయిందని అనుమానంగా ఉందే. అవును సుమా, ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. చాలే ఊరుకోండి. కాబోయే కోడలు కదా అని ప్రేమతో పిలిచాను. కాబోయే కోడలా? అవ్వబ్బా ఏంటి బాబు గారు, అత్తయ్య గారు చెప్తుంది నిజమే కదా. త్వరలో మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు కదా. కానీ ఇది ఫిక్స్ అయినట్లేదు కదా. నేను కూడా ఫిక్స్ అయ్యాను అత్తయ్య. మమ్మీ అవునరా, మేమిద్దరం ఏ ముహూర్తంలో ఒకరికొకరు ఎదురుపడ్డామో తెలీదు కానీ మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడకుండా పోయింది. ఇంతకాలం తనని ద్వేషిస్తూనే ఉన్నాను. అసలు ఈ పెళ్లి జరగకూడదనుకున్నాను. కానీ రాసి పెట్టుంటే ఎవరు మార్చలేరంటారు కదా. అందుకే మీ ఇద్దరి విషయం పెళ్లి వరకు వచ్చిందిరా. అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నువ్వు అంటున్నది నిజమేనటి? అలా అంటారేంటి బామ్మగారు? ఆంటీ మారాను అని చెప్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు నాకు నిజంగా నచ్చావు మమ్మీ. నువ్వు చాలా మంచిదాని మమ్మీ. బేసిక్గా నేను చాలా మంచిదానిరా. కానీ నా మంచితనం బయటపడ్డానికి ఒక్కొక్కసారి కొంచెం టైం పడుతుందంతే. అయితే ఇప్పుడే పంతులు గారిని పిలిపించేసి ముహూర్తాలు పెట్టేయమంటాను. రే చంటి. అత్తయ్య, పంతులు గారితో పాటు పల్లవి అమ్మా నాన్నల్ని కూడా పిలిచేస్తే వాళ్ళ సమక్షంలోనే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. పల్లవి అమ్మ నాన్నలు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు కదా. ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో వచ్చేస్తారు మమ్మీ. అత్తయ్య గారు పిలవమంటుంది కన్న తల్లిదండ్రుల్ని, పెంచిన వాళ్ళని కాదు.